Hello viewers, welcome to our channel. In this video, I am going to explain Telangana Gurukul Set 2021 notification. So here is TG Set notification 2021, exam date 30 May 2021, 11 AM to 1 PM ఉంటుంది ఎగ్జాము. సో ఇది అప్లికేషన్ కూడా ఇంకా టైం ఉన్నది. అప్లికేషన్ ఆల్రెడీ మార్చ్ 10th 2021 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా 10th May 2021 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను గురుకుల్ సెట్ 5th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన 2020 క్వశ్చన్ పేపరు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పార్ట్ 1 మాత్రం ఉంటుంది. ఇందులో తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 2020లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మరియు క్వశ్చన్ పేపరు కీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద వ్యూవర్స్ దీనికి సంబంధించినటువంటి వీడియోను 4th క్లాసు ఎబోవ్ క్లాస్ 4th నుంచి 10th వరకు అందరికి కూడా చూస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో 5th క్లాస్ ఎంట్రన్స్ అనుకోకండి, మిగతా వాళ్ళకు కూడా జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతున్నది. సో ఆల్ ద వ్యూవర్స్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ వీడియో, షేర్ టు స్టూడెంట్స్. ఈ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ వీడియో చూడడం ద్వారా పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు స్టూడెంట్స్. కామన్ ఎంట్రీ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 5th టీజీ గురుకులం సెట్ 2020 మోడల్ పేపర్. సో టైం 2 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటుంది. సో ఇందులో క్వశ్చన్ పేపర్ వచ్చి పార్ట్ ఏ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ తెలుగు నుంచి వస్తాయి. పార్ట్ బి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు. పార్ట్ సి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్. పార్ట్ డి 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే సోషల్ సైన్స్ కలిపి ఉంటావు. పార్ట్ ఈ 10 మార్క్స్ ఇయర్ ఈస్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. సో టోటల్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇది 5th క్లాస్ గురుకులం ఎంట్రన్స్ 2020 క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏ తెలుగు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. క్రింది వాటిలో అశ్వాక్షరాన్ని గుర్తించండి. అశ్వాక్షరము ఇందులో ఆప్షన్ ఏ కా, ఆప్షన్ బి కి, ఆప్షన్ సి కా, ఆప్షన్ డి కు. ఇక్కడ కూడా మనకు సర్కిల్లో కనిపిస్తున్నాయి. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్, సీత పాఠశాలకు వెళ్ళింది ఏ కాలంలో ఉంది? సో ఇక్కడ భూతకాలం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి భవిష్యత్ కాలం, ఆప్షన్ సి శీతాకాలం, ఆప్షన్ డి వర్తమాన కాలం. సో వెళ్ళింది అని వస్తుంది కాబట్టి అయిపోయిన పని, ఇది భూతకాలం అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భూతకాలం. నెక్స్ట్ వన్, చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యం రోజు వచ్చే పండుగ. సో పాడ్యం రోజు వచ్చే పండుగ అది మనకు మొదటి పండుగ. ఆప్షన్ ఏ దీపావళి, ఆప్షన్ బి ఉగాది, ఆప్షన్ సి దసరా, ఆప్షన్ డి సంక్రాంతి. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, మొదటి పండుగ ఉగాది. నెక్స్ట్ వన్ 4th వన్, దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి తుంగభద్ర, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి హరిద. దక్షిణ గంగా అని సి, ఆప్షన్ సి ఏ గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తన కోపమే తన. సో తన కోపమే తన, ఆప్షన్ ఏ చుట్టము, ఆప్షన్ బి సంతోషము, ఆప్షన్ సి శత్రువు, ఆప్షన్ డి రక్ష. ఆన్సర్ మీకు అర్థమైపోయి ఉంటుంది, తన కోపమే తన శత్రువు. సో నెక్స్ట్ వన్, తెలంగాణ కాశ్మీరంగా భావించే జిల్లా ఏది? ఆప్షన్ ఏ నిజామాబాద్,
ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి మహబూబ్ నగర్, ఆప్షన్ డి ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. 7th వన్, క్రింది వాక్యంలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి. సంశ్లేషాక్షర పదం అంటే ఏంటిదో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ ఇక్కడ జ్యోత్స్న బడి పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. సో ఇందులో సంశ్లేషాక్షర పదము ఆప్షన్ ఏ పిల్లలు, ఆప్షన్ బి జ్యోత్స్న, ఆప్షన్ సి యాత్ర, ఆప్షన్ డి బడి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ద కరెక్ట్ ఆన్సర్, జ్యోత్స్న. ఎందుకంటే ఇక్కడ సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు ఇంకొక 2 హల్లులు ఒత్తులుగా ఉండాలి. ఇక్కడ తాకు సావొత్తు నా ఒత్తు ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 8వ క్వశ్చన్, పక్కపక్క అనే పదానికి జత చేయ తగిన పదాన్ని గుర్తించండి. పక్కపక్క అంటే ఏంటిది? ఆప్షన్ ఏ నడవటం, ఆప్షన్ బి పారడం, ఆప్షన్ సి చూడటం, ఆప్షన్ డి నవ్వడం. సో పక్కపక్క అనగానే మీ అందరికి గుర్తొచ్చేటువంటి మాట నవ్వడం. నవ్వటం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 9th క్వశ్చన్, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ గీత గీసినటువంటి పదానికి అర్థాన్ని గుర్తించండి. ధర అంటే ఇక్కడ అర్థమైంది. ఆప్షన్ ఏ పొలము, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి ఆకాశము, ఆప్షన్ డి మేఘము. ధర అంటే ఇక్కడ ఆన్సరు భూమి అవుతుంది. నెక్స్ట్ వన్, గాథ సప్తశతి ఏ భాషలో సంకలనం చేశారు? గాథ సప్తశతి అనే గ్రంథాన్ని ఏ భాషలో సంకలనం రాశారు? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి ఉర్దూ, ఆప్షన్ డి ప్రాకృతం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం, డి ద కరెక్ట్ ఆన్సర్. 11th వన్, ఆంధ్రకేసరి అను పదంలో ఉన్న జంతువు పేరు గుర్తించండి. ఇక్కడ కేసరి అనే పదం అన్నట్టు. కేసరి అంటే ఆప్షన్ ఏ జింక, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి ఏనుగు. కేసరి ఇక్కడ మీనింగో అర్థమో సింహము. 12th వన్, మన మేలు కోరువాడు స్నేహితుడు. గీత గీసిన పదానికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి. మేలు అనే పదానికి వ్యతిరేక పదము ఆప్షన్ ఏ తడి, ఆప్షన్ బి మంచి, ఆప్షన్ సి పొడి, ఆప్షన్ డి కీడు. మేలు, కీడు ఇది ఆపోజిట్ వర్డ్స్ అయితే వ్యతిరేక పదాలు అవుతున్నాయి. నెక్స్ట్ వన్, 13th వన్, మెగస్తనీసు ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? సో మెగస్తనీసు ఆప్షన్ ఏ కాకతీయుల కాలం, బి విష్ణుకుండినులు, సి శాతవాహనులు, డి చోళులు. మెగస్తనీసు భారతదేశానికి మౌర్యుల కాలంలో వచ్చిండో. సో ఇక్కడ ఉన్నది ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, మౌర్యులు కరెక్ట్ ఆన్సర్. సో 14th వన్, కింది బొమ్మలలో సరళాక్షరాలు గల పదాన్ని గుర్తించండి. సరళాక్షరాలు ఆప్షన్ ఏ నిచ్చెన, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి ముగ్గు, ఆప్షన్ డి ఈగ. అంటే అక్కడ మనకు సింపుల్గా ఉండాలి, ఒత్తులు ఇట్లా లేకుండా ఉండాలి. ఇది కరెక్ట్ ఆన్సర్, ఈగ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి. 15వది, పద్మ తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి. సో సర్వనామము అంటే పేరుకు బదులుగా వచ్చేదాన్ని సర్వనామం అంటారు. ఇక్కడ పద్మ పేరుకు బదులుగా వచ్చేది ఆప్షన్ ఏ పద్మ, ఆప్షన్ బి పుస్తకాలు, ఆప్షన్ సి ఆమె, ఆప్షన్ డి చదువుతుంది. సో ఇక్కడ పేరుకు బదులుగా వచ్చేది సర్వనామం, సి ద కరెక్ట్ ఆన్సర్. 16th వన్, క్రింది పదాలలో మాసం పేరు. మాసము అంటే నెల. ఆప్షన్ ఏ ప్రభవ, ఆప్షన్ బి విభవ, ఆప్షన్ సి పాల్గొన, ఆప్షన్ డి ప్రమోదూత. సో ఇందులో మాసం పేరు మనకు పాల్గొన అనేది మాసం పేరు. మిగిలిన 3 కూడా సంవత్సరాల పేరు. నెక్స్ట్ వన్,
క్రింది పదంలో లోపించిన హల్లులను గుర్తించండి. ఇక్కడ చమ్ ఉంది, మా ఉంది, మధ్యన 2 అక్షరాలు ఏముండాలి? దా, దా, మా, దా, దా, మా, మామ. సో ఇక్కడ ఉండేది చందమామ కాబట్టి సో దా ఉంటుంది, మా ఉంటుంది. సో ఇక్కడ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దా, మా. సో 18 నుంచి 20 వరకు ఇచ్చిన పేరాన్ని చదివి దాని కింద 3 ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం రాయాలి. సో చూడండి, రామయ్యది చిన్న కుటుంబం, అతని భార్య పేరు సీత, ఆమె చాలా మంచిది, వారికి 2 పిల్లలు, అబ్బాయి పేరు తేజ, ఇతడు కర్నూలులో చదువుతున్నాడు, అమ్మాయి పేరు పూజ, ఈమె ఊరి బడిలో చదువుతున్నది. ఒకరోజు అందరూ కలిసి తోటకెళ్ళారు, అక్కడ రకరకాల పళ్ళు తిన్నారు. సో ఈ పారాగ్రాఫ్లో దాని మీద 3 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న 18వ ప్రశ్న, రామయ్య భార్య పేరు ఏమిటి? ఇక్కడనే కనిపిస్తుంది రామయ్య భార్య పేరు సీత, సి ద కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న 19వది, తేజ ఎక్కడ చదువుతున్నాడు? ఎక్కడ చదువుతున్నాడు అందులోనే వచ్చింది, కర్నూలులో చదువుతున్నాడు. నెక్స్ట్ ప్రశ్న, కుటుంబంలో అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఆ ప్యాసేజ్లో మనకు వచ్చింది, ఆ పారాగ్రాఫ్లో వచ్చింది తోటకి వెళ్ళారు, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 20 ప్రశ్నలు తెలుగు మీద వస్తుంది. 3వ తరగతి 4వ తరగతి సంబంధించిన తెలుగును ప్రాక్టీస్ చేసుకుంటే ఆ 20కి 20 ప్రశ్నలు చేయవచ్చు. సో చిల్డ్రన్, పార్ట్ బి ఇంగ్లీష్ సంబంధించింది క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 45 వరకు ఉంటుంది. ఇవి 25 మార్కులు. సో 21st క్వశ్చన్ చూడండి, అవర్ హౌస్ ఈస్ డాష్ ధ్యాన్ ప్యాలెస్. ఇక్కడ ధ్యాన్ అనేది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పదాలు ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ బిగ్, ఆప్షన్ బి బిగ్గర్, ఆప్షన్ సి బిగ్గెస్ట్, ఆప్షన్ డి షార్ట్. సో అవర్ హౌస్ ఈస్ డాష్ దాన్ ద ప్యాలెస్. ప్యాలెస్ కన్నా ఏ విధంగా ఉంది? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? సో ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి బిగ్గర్ తీసుకోవచ్చు. సో ప్యాలెస్ కన్నా మా ఇల్లు పెద్దగా ఉంది అంటే బిగ్గర్ మీనింగ్ ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్ 22nd, విమల లైక్స్ సింగింగ్, డాన్సింగ్. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్, ఆప్షన్ బి బట్, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి ఆల్దో. సో విమల లైక్ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లూరల్ ఆఫ్ థీఫ్. 23rd క్వశ్చన్, థీఫ్కు ప్లూరల్ ఏంటిది? ప్లూరల్ అంటే బహువచనము. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి చూడండి. సో ఇక్కడ థీఫ్కు వచ్చి ప్లూరల్ ఫామ్ థీవ్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ మెనీ వీల్స్, ఐ రన్ ఆన్ రైల్స్, హూ యామ్ ఐ? నాకు చాలా వీల్స్ ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి, నేను రైలు పట్టాల మీద నడుస్తా, నేను ఎవరిని? ఆప్షన్ ఏ ట్రక్, ఆప్షన్ బి ఏరోప్లేన్, ఆప్షన్ సి ట్రైన్, ఆప్షన్ డి షిప్. సో ఇక్కడ ఆన్సర్ ట్రైన్. 25th question, Ramu took out his book, dash did not write anything. Options. ఆప్షన్ ఏ అన్, ఆప్షన్ బి బట్, ఆప్షన్ సి ఎట్, ఆప్షన్ డి ఆల్దో. Correct answer is option B, but. 26th question, arrange the following words in an order. A merchant called Harichan, they lived in Delhi. Options are here. సో ఇచ్చిన వర్డ్స్ను రైట్ ఆర్డర్లో చేస్తే దే లీవ్డ్ ఫస్ట్ వస్తుంది, అ మర్చెంట్ సెకండ్ వస్తుంది, కాల్డ్ హరిచంద్ ఇన్ ఢిల్లీ. సో 3, 1, 2, 4. సో హియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 27th question, bees live in a.
Option A hive, option B burrow, option C sky, option D kennel. So right answer here, A is the correct answer, hive. So question number 28th. Put this poster dash the notice board. option A above, option B near, option C on, option D beside. Correct answer is Option C, on. 29th question. Grandfather dash a very interesting story yesterday. Options are here. option A told, option B tells, option C telling, option D tell. సో ఇక్కడ మనకి ఎస్టర్డే ఉన్నది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉండాలి ఆన్సర్. So the answer is option A, told. సో క్వశ్చన్ నెంబర్ 32 రీడ్ ద ఫాలోయింగ్ పోయం. సో ఇక్కడ ఉన్న పోయంను రీడ్ చేయాలి, 1 or 2 times రీడ్ చేయండి. సో ఆఫ్టర్ రీడింగ్, so read the stories is so much fun. Our English book has plenty of them. My friends like mathematics, not just problems but also tricks. My brother fond of drawing birds singing and rivers flowing. My sister always plays with clay, makes toes parts to play. So now answer the following questions. Question number 30. Who fond of drawing? Option A, friends. Option B, sister. Option C, brother. Option D, cousin. So correct answer here. So according to our passage, brother is the right answer. Question number 31. Opposite of plenty. Option A more, option B abundant, option C too many, option D few. Correct answer here. Option D, few. Question number 32. Which book has plenty stories? Option A social, option B English, option C mathematics, option D science. So according to our paragraph, so answer is there. So this is the answer, you see. So correct answer. Correct answer is option B, English. So question number 33. Find the missing letters. STR dash NG dash R. Option A, EE. Option B, AE. Option C, EA. Option D, AO. So here is stranger word. Answer here, AE is the correct answer. Option B is the correct answer. Question number 34. Looked very closely or carefully. So option A perched, option B peed, option C fluttered, option D stepped. So closely or carefully meaning here, this is the correct answer. B is the correct answer, peed. Question number 35. Find the wrongly spelled word. So here is option A extent, option B obedient, option C devoted, option D arrogant. So one letter is wrong. This is the correct answer, arrogant. So this is the wrong spelled word. 36th question. Find the wrong pair. రాంగ్గా ఉన్నటువంటి జతను గుర్తించాలి. ఆప్షన్ ఏ స్నీజింగ్ నోస్, ఆప్షన్ బి యానింగ్ మౌత్, ఆప్షన్ సి స్నాపింగ్ హ్యాండ్స్ అండ్ ఆప్షన్ డి స్టైరింగ్ లెగ్స్. సో హియర్ is the correct answer. D is the correct answer. Staring legs is the right answer. Question number 37. Calf is the young one of A. Option A, cow. Option B, cat. Option C, goat. Option D, owl. సో కాఫ్ అనేది దేనికి యంగ్ వన్. సో హియర్ ఇస్ ద కౌ ఇస్ ద యంగ్ వన్ ఆఫ్ కాఫ్. సో రైట్ ఆన్సర్ హియర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 38. A piece of cloth worn over for protection is. ఆప్షన్ ఏ కంపాస్,
option B dress, option C veil, option D caravan. So right answer here, veil is the right answer. Next question. 39. Which of the following words can be completed by using CH? సో సిహెచ్ తోటి ఇక్కడ ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏమున్నాయో చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఇక్కడ సిహెచ్ పెడితే అది ఫ్లాష్ అవుతుంది, ఇక్కడ పెడితే ఏమవుతుంది. ఈ విధంగా చూస్తే కరెక్ట్ మీనింగ్ఫుల్ వర్డ్. సో క్యాచ్, మచ్. సో దిస్ ఈస్ ద 39th one is B is the correct answer. Next question number 40. Choose the appropriate pronoun of the underlined word. Pushpa is a good girl. Dash helps others. Options. Option A he, option B she, option C it, option D her. So Pushpa here correct answer. She is the correct answer. Question number 41. Which is the unhealthy habit among the following? Option A sleeping early, option B eating vegetables, option C biting nails, option D playing games. సో అన్హెల్తీ అంటే ఇక్కడ గుడ్ హ్యాబిట్ కాదు, బ్యాడ్ హ్యాబిట్ ఏంటిది? స్లీపింగ్ ఎర్లీ ఇది గుడ్ హ్యాబిట్, ఈటింగ్ వెజిటబుల్ గుడ్ హ్యాబిట్, ప్లేయింగ్ గేమ్స్ గుడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి బైటింగ్ నేల్ అంటే గోర్లు కొరుక్కోవడం, ఇది బ్యాడ్ హ్యాబిట్. క్వశ్చన్ నెంబర్ 42 to 45. So read the following passage. I am the king of the forest. My kingdom had once been very beautiful. The jungle had been full of tall trees. Deers, tigers, peacocks and pigeons were among my people. The hill tribes also lived with us. They loved the forest and respected our freedom. So this is the passage. Now answer the following questions. 42 question. Who is I here? Option A tiger, option B lion, option C deer, option D fox. సో here is the I refer. I అంటే నేను అన్నది ఇక్కడ లైన్. క్వశ్చన్ నెంబర్ 43. Who respected their freedom? సో ఆల్రెడీ దేర్ ఆన్సర్. ఆప్షన్ ఏ బర్డ్స్, ఆప్షన్ బి అనిమల్స్, ఆప్షన్ సి ద హిల్ ట్రైబ్స్, ఆప్షన్ డి ట్రీస్. సో ఆన్సర్ ఇయర్ ద హిల్ ట్రైబ్స్. సో క్వశ్చన్ నెంబర్ 44. Opposite word of beautiful. బ్యూటిఫుల్ అనే పదానికి వ్యతిరేక పదము. ఆప్షన్ ఏ హ్యాండ్సమ్, ఆప్షన్ బి ప్రెట్టి, ఆప్షన్ సి నైస్, ఆప్షన్ డి అగ్లీ. బ్యూటిఫుల్ ఆపోజిట్ ఆల్రెడీ మీకు తెలుసు, అగ్లీ is the right opposite. So next one, question number 45. Pick the word which means forest from the passage. సో మనకు ఆ ప్యాసేజ్లో ఇచ్చిన పదం ఫారెస్ట్. ఫారెస్ట్కు ఇంకొక మీనింగ్ ఏమున్నది? ఆప్షన్ ఏ అమాంగ్, ఆప్షన్ బి జంగల్, ఆప్షన్ సి ట్రైబ్, ఆప్షన్ డి ఫ్రీడమ్. ఫారెస్ట్కి ఇంకో మీనింగ్ ఆల్రెడీ చిల్డ్రన్ మీకు తెలుసు, జంగల్. Thank you viewers for watching this video. All the best. Please like video, share to your friends. Thank you viewers for watching this video. Please like, share and subscribe.